ఎప్పుడు చికెన్ బిర్యానీ అయినా దాని గుడ్డు బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎగ్స్ ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి, రైస్ కడిగి పెట్టుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకొని ఒక 2 టమాటాలు, ఒక 2 స్పూన్ల పెరుగును మిక్సీ పట్టుకొని ఇలా గ్రేవీ లాగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఎగ్స్ ని మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్స్ ని తీసి పక్కన పెట్టుకొని అందులోనే హోల్ గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ ని పొడుగా కట్ చేసుకొని వేసుకొని అల్లం పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసుకొని ఉప్పు కారం మసాలా అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్లను కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి దాన్ని మగ్గించుకోవాలి. ఆ లోపు వేరే గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని చెక్క లవంగాలు సాజీరా పువ్వు అనాస పువ్వు అన్నీ వేసుకోవాలి. హోల్ గరం మసాలా మొత్తం వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు కూడా వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. అవి నీళ్లు మరిగేలోపు ఇందులో కూడా కొత్తిమీర పుదీనా లెమన్ జ్యూస్ పిండుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్లు మరిగాక రైస్ వేసుకొని ఒక 70% ఉడికించుకోవాలి. మంచిగా మర్చిపోకుండా ఇందులో నెయ్యి కూడా వేసుకొని, నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని 70% ఉడికిన రైస్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ పైన వేసుకొని మూత పెట్టి దమ్ పెట్టి ఒక 20 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెడితే బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.